Against all the mighty name of Jesus Christ, good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that has been taken from Exodus chapter 23 verse 30. It says in the Bible, little by little I will drive them out before you until you have increased enough to take possession of the land. So a powerful promise that God has been giving to the entire nation of Israelites. As we all know that Israelites, they were under slavery for 400 long years. 400 సంవత్సరాలు మరొక బానిస బతుకులో ఉన్నప్పుడు వారందరూ పాలు తేనెలు ప్రవహించు కనాన్ దేశం వెళ్ళే సమయంలో మరి ఎప్పుడైతే మరి దేవుడు మరి వారికి తోడుగా ఉండి మరి మోషేతో మరి గొప్ప మాటలు పలికిస్తూ వాళ్ళందరినీ నాయకత్వంగా మోషేని పెట్టేసి మరి దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీకు ఏదైతే అడ్డుగా ఉంటుందో, మీకు ఏ మనుషులైతే అడ్డుగా ఉంటున్నారో వారందరినీ నేను నిర్మూలిస్తా, కానీ ఒకే సంవత్సరంలో నేను నిర్మూలించను. మెల్లమెల్లగా లిటిల్ బై లిటిల్, స్టెప్ బై స్టెప్ వారందరినీ, మీకు ఉన్నటువంటి విరోధులను, మీకున్నటువంటి శత్రువులందరినీ నేను మీ దగ్గర నుంచి సంపూర్ణంగా నిర్మూలిస్తా అనే గొప్ప వాగ్దానం దేవుడు వారికి ఇచ్చాడు. అలాంటి వాగ్దానం కూడా మనం పొందాలంటే దేవుడు మన జీవితంలో కూడా మనం అనుకుంటుండొచ్చు ఒక్కొక్కసారి, దేవా మరి నా యొక్క పరిస్థితి, నాకున్నటువంటి కష్టాలు, నాకున్నటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక సంవత్సరాలుగా నేను ఈ బాధల్లో ఉంటున్నాను కదా, మరి నా యొక్క బాధలు, నా యొక్క కష్టము, నష్టము మరి నా నుంచి తొలగిపోవట్లేదని మనం అనుకుంటవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనకి ఈరోజు చెప్తున్నటువంటి వాగ్దానము, దేవుడు ఒక్కసారి ఆయన యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు నమ్మదగిన దేవుడు, కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చినది ఆయన సమయంలో నెరవేరుస్తాడనేది దేవుడు మనందరికీ చెప్తున్నాడు. ఆయన సమయంలో మాత్రమే మనందరినీ, మనకున్నటువంటి శత్రువులను, మనకున్నటువంటి ప్రతి ఒక్కరిని నిర్మూలిస్తాడు. ఆయన సమయంలోనే మనకున్నటువంటి కష్టాన్ని తీసివేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన సమయంలో కాకుండా మనకున్నటువంటి సమయంలో కావాలని దేవుని తొందర ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కొంచెము టైం తీసుకొని ఆ టైం కోసం, దేవుని టైమింగ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఆయన్ని మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శత్రువులను, కనానైట్స్ను, మరి అనేక మంది శత్రువులందరినీ ఎంతో మరి గంభీరంగా, ఎంతో మరి గట్టివారుగా ఉన్నప్పటికీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, వారందరినీ మీ దగ్గర నుంచి నిర్మూలిస్తా, కానీ మెల్లమెల్లగా వన్ ఎట్ ఎ టైం. సో దేవుని యొక్క కార్యం అనేది ఎప్పటికీ ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది, కానీ ఒకేసారి మనకు అన్నీ జరగవు. మనం ఆ యొక్క ప్రాసెస్లో మనము విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకంగా ఆయన వాక్యాన్ని చేత మనం పరిశుద్ధీకరించుకొని నమ్మకంగా ఆయనను కలిగి జీవించాలి. తద్వారా మన జీవితంలో మనం గొప్ప కార్యాలు పొందుకోవాలి. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. నీ జీవితంలో కూడా ఏ సమస్యతో నువ్వు ఈరోజు కొట్టుమిట్టుకుంటున్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్న వాగ్దానం, ఆ సమస్యలన్నీ తొలగిస్తా, కానీ మెల్లమెల్లగా నీలో ఒక ఎనర్జీ, నీలో ఒక గొప్ప మెచ్యూరిటీ వచ్చేలాగా, నీలో ఒక మంచి శక్తి వచ్చేలాగా, అప్పటి వరకు నిన్ను బలపరిచి తద్వారా నీ యొక్క సమస్యలను తొలగిస్తా అనేదే దేవుడు మనందరికీ చెప్తున్న వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly today to each one of us, as the Bible says very clearly, God has been telling to the nation of Israelites that little by little, He will remove all those enemies from those people's lives. మన జీవితాల్లో కూడా మనం ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని దేవుడు సంపూర్ణంగా నిర్మూలిస్తాడు, కానీ ఆయన సమయంలో మెల్లమెల్లగా మనందరినీ ఒక గొప్ప వారిగా తయారు కావాలంటే ఒక ఇరుకు మార్గంలో దేవుడు మనందరినీ ప్రవేశించి, ఆ ఇరుకు మార్గంలో అనేక లెసన్స్ మనం నేర్చుకొని, ఆ దేవుడిచ్చే శక్తితో మన యొక్క ప్రతి సమస్యను మనం దేవుని యందు మనము సమాధానపడి ఆయన సమయంలో ఆయన మనకున్నటువంటి సమస్యలను తొలగిస్తాడు. కాబట్టి ఆయన సమయం కోసం మనం వేచి ఉండాలి. తద్వారా మన యొక్క జీవితంలో ప్రతి కష్టాన్ని ఆయన మనలో నుంచి తొలగిస్తాడు అనేది దేవుడు మనందరికీ చెప్తున్న వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray. Amen and amen. Thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.